హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం సిటీ నుంచి శ్రీనివాస్ గారు పంపించారండి. ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం సిటీ నుంచి శ్రీనివాస్ గారు పంపించున్నారు. ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల భీమవరం జాతి పుంజుకి పెట్టకి సంబంధించినటువంటి పిల్లలు అమ్మకానికి పెట్టారండి. ఈ పిల్లల బ్యాచ్ వచ్చి 2 బ్యాచ్లు అండి. ఇది ఒకటేమో 10 పిల్లల బ్యాచ్, ఒకటేమో 5 పిల్లల బ్యాచ్. అలాగే ఒక పటాపుంజు కూడా ఈ వీడియోలో మీరు చూసినటువంటి వీడియోలో పటాపుంజు కూడా సేల్కి పెట్టారండి. ఒక 10 పిల్లల బ్యాచ్ మాత్రం ఏవైతే ఉన్నాయో ఈ 10 పిల్లల బ్యాచ్ యొక్క ఫాదర్ మదర్ బ్రీడర్స్ కూడా మీకు చూపిస్తున్నాను వీడియోలో. అలాగే 5 పిల్లల బ్యాచ్ మాత్రం వేరే పుంజు పెట్టకు సంబంధించినటువంటి, ఈ 10 పిల్లల బ్యాచ్ మాత్రం మీకు వీడియోలో చూసినటువంటి పుంజుకి పెట్టకి పడినటువంటి పిల్లలు. అలాగే ఒక పటాపుంజు కూడా మీకు వీడియోలో పెట్టారండి. ఈ పటాపుంజు యొక్క రంగు వచ్చి నెమలండి, తెల్ల నెమలి. అలాగే 10 పిల్లల బ్యాచ్ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక, అంటే ఒక్కో పిల్లల బ్యాచ్ యొక్క ధర వచ్చేసరికి 1000 రూపాయలు చెప్తున్నారు. 10 పిల్లల బ్యాచ్ యొక్క ఒక్కో పిల్ల యొక్క ధర వచ్చేసరికి 1000 రూపాయలు చెప్తున్నారండి. 1000 రూపీస్గా ఒక్కొక్క పిల్ల యొక్క కాస్ట్ చెప్తున్నారు. అలాగే 5 పిల్లల బ్యాచ్ వచ్చేసరికి 5 పిల్లల బ్యాచ్లో ఒక్కొక్క పిల్ల యొక్క ధర వచ్చి అది 2 నెలల వయసు ఉంటుందండి. అంటే చిన్న పిల్లలేమో 10 పిల్లల బ్యాచ్ వచ్చేసి 32 రోజుల వయసు గల పిల్లండి. ఇవి 32 రోజుల వయసు అండి, 32 డేస్గా చెప్తున్నారు వాటికి ఏజ్. ఇక 5 పిల్లలు కనుక అయితే కనుక 2 నెలల వయసు గల పిల్లగా చెప్తున్నారు. 1200 రూపాయలు చెప్తున్నారండి. ఒక్కో పిల్లకు ధర 1200 రూపాయలు చెప్తున్నారు. 2 నెలల వయసు అండి, 2 మంత్స్ ఏజ్, 1200 రూపీస్ చెప్తున్నారు. ఇక పటాపుంజు యొక్క ధర వచ్చేసరికి కనుక 7500 రూపాయలు చెప్తున్నారండి. 7500 రూపాయలు చెప్తున్నారు ఈ పటాపుంజు యొక్క ధర. ఇక బల్క్గా తీసుకుంటే, అంటే డిస్కౌంట్ అయితే ఉంటుందని చెప్తున్నారండి. మొత్తం బల్క్గా తీసుకుంటే ఎవరన్నా ఒకళ్ళే కానీ తీసుకుంటే కనుక ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే చేయగలమని చెప్తున్నారండి. ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి. ఒకవేళ బల్క్గా తీసుకుంటే కనుక మీరు మాడుకోవచ్చండి. విడిగా అయితే మాత్రం ధర కూడా కొద్దిగా డిస్కౌంట్ చేస్తారు. బల్క్గా తీసుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి ఏరియాస్ పంపిస్తారండి. కాబట్టి మీరు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఆయన నెంబర్ని నేను వీడియోలో డిస్ప్లే చేస్తాను. మీరు ఎవరైనా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా అంటే డైరెక్ట్గా వెళ్ళి చూసుకోండి. కుదరని పక్షంలో ఆయన నెంబర్కి మీకు కాల్ చేస్తే అన్ని విషయాలు చెప్తారని, డీటెయిల్స్ మొత్తం చెప్తారు. కాబట్టి మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసి అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి కావచ్చు, డిస్కౌంట్ గురించి పూర్తిగా అన్ని విషయాలు మాడుకునే ఆ పిల్లల్ని ఆ పటాపుని తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వాళ్ళతో ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.